you follow us, you will never forget. You will never forget again. So here, say for example, I will tell you. Here we discuss now, say for each topic, you need, say some fundamentals. Just we discuss verb. Verb. You know verb. Verb means action. Everybody says verb, kriya, పనిని తెలియజేస్తుందని చెప్తారు కదా. సో అంతవరకే తెలుసు, వెర్బ్ అంటే క్రియ, పనిని తెలియజేస్తుంది, అంతవరకే తెలుసు. మరి ఐ విల్ టెల్ యూ, హియర్ ఐ విల్ టెల్ యూ. రవి broke the glass. Broke the glass. Here broke where? Lata cooked good food. What's the verb here? Cooked. Okay, these are verbs. So here verb tells us about action. Broke verb tells us about the action of the subject Ravi. Here cooked verb tells us about the action of Lata. So here action is there. Now you see these sentences. Say Ravi is happy. Ravi is happy. So what's the verb here? Say Lata was angry. Lata was angry. Here is and was are the verbs. Do these verbs tell us about action? Is there any action? No action. So if we say verb tells us about action, here there is no action. Then say these are not the verbs. These are verbs you know very well. Is and was are also verbs. What do those verbs tell us? ఏం చెప్తున్నాయి verbs మనకు? ఈ verbs ఏం తెలియజేస్తున్నాయి? యాక్షన్ లేదు, మరి ఏం తెలియజేస్తున్నాయి? So here see this one. Here Ravi has a car. Has verb. Lata has, say sorry, I have a scooter. I have a scooter. See boys, dear students, చూడండి ఇక్కడ యాక్షన్ ఉంది రెండు వెబ్స్ లో. ఇక్కడ యాక్షన్ లేదు, ఇక్కడ యాక్షన్ లేదు. మరి ఇవన్నీ వెబ్సే కదా, ఏం తెలియజేస్తున్నాయి? ఇక్కడ యాక్షన్ తెలియజేస్తున్నాయి, ఇక్కడ ఇక్కడ ఏం తెలియజేస్తున్నాయి? స్టేట్ ఆఫ్ బీయింగ్. స్టేట్ ఆఫ్ బీయింగ్. స్టేట్ ఆఫ్ బీయింగ్. టెట్ లో ఈ వెర్బ్ ఇచ్చి ఈ వెర్బ్ ఏం తెలియజేస్తుంది? అండర్లైన్ పార్ట్ అడుగుతారు టెట్ లో ఎగ్జామినేషన్స్. ఎస్జిటిలో ఎంత కూడా ఒక వెర్బ్ అండర్లైన్ చేసి ఇది వెర్బ్స్ ఆఫ్ యాక్షనా, వెర్బ్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బీయింగా, వెర్బ్స్ ఆఫ్ పొసెషనా, వెర్బ్స్ ఆఫ్ పొసెషన్. మామూలుగా అంటే ఏంటి? వెర్బ్ అంటే క్రియ, పనిని తెలియజేస్తుంది సార్. ఇక్కడ పని, మరి ఇక్కడ పని లేదు కదా, ఇవి వెర్బ్స్ కావా? ఇవి కూడా వెర్బ్సే. ఇక్కడ పని లేదు, ఇవి కూడా వెర్బ్సే. ఏం తెలియజేస్తున్నాయి? హియర్ టెల్స్ us about the state of being and here tells us about possession of the subject. సో మీకు వెర్బ్ గురించి అందరికీ తెలుసు. ఏం తెలుసు? యాక్షన్ తెలియజేస్తుందని తెలుసు. కానీ స్టేట్ ఆఫ్ బీయింగ్, పొసెషన్ అని తెలియదు. మీకు టెట్లో, డిఎస్సిలో, టెట్లో, టెట్ 1, టెట్ 2లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కూడా క్వశ్చన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ వెర్బ్ అంటే క్రియ ఒకటే కాదు, వెర్బ్ మే టెల్స్ అబౌట్ యాక్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ అండ్ పొసెషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఈ మూడు విషయాలు తెలియజేస్తుంది. యాక్షన్ తెలియజేసే వెర్బ్స్ ఉంటాయి, పొసెషన్ తెలియజేసే వెర్బ్స్ ఉంటాయి, స్టేట్ ఆఫ్ బీయింగ్ అని తెలియజేసే వెర్బ్స్ ఉంటాయి. చూసారా? గ్రామర్ అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, టెన్సెస్, డైరెక్ట్, స్పీచ్, డిగ్రీస్ అని మాత్రమే పిల్లకాయలు చాలా మందికి తెలుసండి. కాదు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా నేర్చుకుంటా పోతే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే దానిలోనే గ్రామర్ అంతా ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ది హోల్ గ్రామర్ లైస్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా చదువుకుంటూ వెళ్ళాలంటే 1 సంవత్సరం పడుతుంది. డీటెయిల్గా చదువుతా పోతే. నువ్వు వెర్బ్స్ చదువుతా వెళ్తే టెన్స్ వస్తాయి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వస్తుంది, అన్నీ వస్తాయి దానిలోనే. అడ్జెక్టివ్ గురించి చదువుతా వెళితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వస్తుంది, ఆర్టికల్స్ వస్తాయి. ఇలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉంది. కానీ కాంపిటేటివ్ స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసండి? స్టూడెంట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మాకొద్దు, మాకు డైరెక్ట్గా ఆర్టికల్స్ చెప్పండి సార్ అన్నారు. ఆర్టికల్స్ నేర్చుకోవాలంటే నౌన్, ప్రొనౌన్ తెలియాలి, కైండ్స్ ఆఫ్ నౌన్స్ తెలియాలి, అడ్జెక్టివ్ తెలియాలి, యాడ్వర్బ్ తెలియాలి, వవల్ సౌండ్స్, కాన్సనెంట్ సౌండ్స్ తెలియాలి. ఓకే, సో దట్స్ వై ఐ ఇన్సిస్ట్ ఆన్ బేసిక్స్. You learn, you don't neglect learning basics. If you know basics, other grammar topics becomes very easier. Okay, so now let us go for other topic. See here,
See, I will tell you. Here now, see, like this, for each topic, we need basics. That's why it is better to learn basics of English first. So in our say online classes, we first ask the students learn say basics for a few say hours, and then if we discuss topics, it becomes very easier. Say in English, it's a say strange language. See here, CUT, CUT, CUT cut, BUT but, PUT not put. It is put. Why? See, what you have to know? You have to know, say, vowels and consonants. Vowels and here you gives say a sound. Here you gives a sound. Here you gives say u sound. That means in English vowels. 5 vowels we discuss tomorrow detailed. 5 vowels give 20 sounds. So here you gives different sounds. That's why it's not patte, it's put. Okay, if you know vowel sounds, you can easily learn. To learn articles, you need it. What are the vowels that give consonant sound? Some vowels give consonant sounds, some consonants, one consonant give vowel sounds. So if you know those, you can easily answer this one. Okay, verb, more about the verb, different class of verbs we should learn. And then say here, say phrase and clause is there. Simple, compound, complex, if you want to learn phrase, clause, phrase and clause. If you want to learn simple, compound, complex sentences, you should need say phrase, clause, types of clauses. Okay, see phrase, clause, types of clauses. Here, see what is a phrase, what is a clause, or types of clauses. We discuss them very clearly in our forthcoming classes, online classes. Now just we discuss, say what is phrase and what is clause. You know phrase, what is phrase? Group of words. What is clause? Group of words. All are group of words. Say sentence is a group of words, phrase is a group of words, clause is a group of words. Isn't it? Say here, say phrase and clause difference. What is the difference between phrase and clause? Do you know? What is the difference between phrase and clause? Let us see for a few minutes and then we will close it. We give you say online say link details at the end. Boys, phrase, see phrase in front of, by the side of. These are all the phrases. In addition to, on account of. These are all the phrases. See, these phrases you know very well. We know very well these phrases. These are all very popular and simple phrases. So phrase and clause అంటే ఇలా ఉపయోగపడుతుంటాయి వాక్యాలు. సెంటెన్స్ ని ఫ్రేజులుగా, క్లాజులుగా, వర్డ్స్ గా డివైడ్ చేయవచ్చు. ఫ్రేజులుగా, క్లాజులుగా, వర్డ్స్ గా డివైడ్ చేయవచ్చు సెంటెన్సెస్ ని. కానీ ఫ్రేజ్ ని, క్లాజ్ ని మళ్ళీ డివైడ్ చేయలేము, వర్డ్స్ గా డివైడ్ చేయగలం. ఓకే, సో లైక్ దిస్ ఈస్ ఏ there will be many things in competitive English. We discuss all these things very clearly. If you really want to learn grammar, you follow us. We will make you learn grammar very easily and you will never forget in future. See, most of our many of our students, English assistant teachers now working in say high schools, they follow what they learned while they took a coaching in our institutes long back. Understand? In such a easy way, we teach grammar all TET students, PC students, and bank exam students particularly. If you join in our online classes,
you will be taught all these things and it will be very useful for you. Offline classes also are there. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అది కూడా అవసరమైన రాగలిగిన వాళ్ళు ఆఫ్లైన్ క్లాస్కి రావచ్చు. రాలేనటువంటి వాళ్ళు ఆన్లైన్ క్లాసుల్లో మీరు జాయిన్ అయితే మీకు ఇవన్నీ కూడా టాపిక్స్ మేము బోధిస్తాము. ప్లస్ దానిలో ఎక్సర్సైజ్, ఈచ్ టాపిక్కి ఎక్సర్సైజ్ చేస్తాం. చాలా విషయాలు ఉంటాయి. సో దట్స్ వై యూ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది మీకు వారు ఎందుకు ఇచ్చామంటే దీనిలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమి టీచ్ చేస్తారు. గ్రామర్ అంటే ఏదో డైరెక్ట్నెస్, స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అనుకుంటూ ఉంటారు. అవి కాదు. మీరు ఫైనల్గా ఈ కన్వర్షన్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ కాడికి వచ్చేటప్పటికి you will know many things. You will know many things. So, this is the grammar. This is grammar. There is a lot of grammar, which is useful for competitive examinations అనే విషయం మీరు లాస్ట్ క్వశ్చన్ తెలుసుకుంటారండి. So that's why what I suggest you is, you think of about the competitive English, and you for that also there is a time, 1 month and odd days time is there. For PCs long time is there, and then for other bank examinations you can learn. This online program is for 3 months validity. We will give you details. We will give you details in this video to log in in our platform. To log in to our platform, we give you details, and seeing those details, you can join online classes and learn grammar. I hope you have understood how deep it will be English grammar and how we teach. So you will have an idea by this video, and I hope you will come forward to join and utilize our experience, our teaching, our grammar for our competitive examinations. మీరందరూ కూడా ఈ ఎగ్జామినేషన్స్ ఉపయోగపడే గ్రామర్ నేర్చుకుని మీ పరీక్షల్లో విజయం సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.